ఈనాటి విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో టీవీ భాస్కరాచార్య గారి సాహిత్య ప్రస్థానము కవి గురించి తెలుసుకుందాం. టీవీ భాస్కరాచార్యులు 1944 సంవత్సరంలో సెప్టెంబర్ 14వ తేదీన భాద్రపద బహుళ ద్వాదశి గురువారం ఆశ్లేష నక్షత్రంలో మహబూబ్నగర్ కల్వకుర్తి ఇప్పలపరి అనేటటువంటి గ్రామంలో స్థిపతులైన విశ్వజ్ఞ బ్రహ్మ శ్రీ వెంకటాచార్య స్థిపతి గారు అలాగే శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారికి జన్మించారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ అలాగే జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలోనూ తన యొక్క విద్యాభ్యాసాన్ని అంటే ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్వి రామారావు గారి యొక్క పర్యవేక్షణలో వివిఎల్ నరసింహారావు గారి సాహిత్య ప్రస్థానం పైన పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చిత్రలేఖనం పైన తన యొక్క రచనా వ్యాసంగాన్ని పూర్తి చేయడం జరిగింది. వీరు 1981లో ఎంఏ అలాగే 1986లో బిఎడ్ 1947లో పిహెచ్డి విద్యలను అభ్యసించటం పూర్తి చేయడం అనేది జరిగింది. అలాగే వీరు టీవీ భాస్కరాచార్య గారు విద్యుత్ శాఖలో రిజిస్టర్ మెడికల్ ప్రొఫెసర్గా పర్యవేక్షకులుగా అలాగే బిల్డింగ్ డిజైనర్గాను చరిత్ర కళా ఉపన్యాసకులుగాను ప్రధానోపాధ్యాయులుగాను అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసి ఉండిరి. అంతేకాకుండా వృత్తిరీత్యా అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసి ఉన్నారు. ప్రవృత్తిరీత్యా మంచి కవిగా అభ్యుదయ రచయితగా అనేకమైనటువంటి రచనలు చేసి కవిగా లలిత కళాకారుడిగా అనేకమైనటువంటి నాటకాలను రంగస్థల నటనలను అభినయపూర్వకంగా అనేకమైనటువంటి ప్రశంసలను అందుకున్నటువంటి కవి బహుముఖ ప్రజ్ఞాశాలి టీవీ భాస్కరాచారి. వీరు రచించినటువంటి అనేకమైనటువంటి కవితా సంపుటాలు వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పుడు పేర్కొంటాను. రక్తం కక్కిన రాత్రి, సూర్యులిద్దరూ, ఆకాశం ఒకటి, శబ్ద చిత్రాలు ఇవి టీవీ భాస్కరాచారి గారి యొక్క విభిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సాహిత్య ప్రస్థానాలుగా చెప్పవచ్చును. ఇక నాటకరంగ కళామూర్తిగా టీవీ భాస్కరాచారి గారు రక్షారేఖ, జై జవాన్, అంటరాని వాళ్ళు, తల్లి భారతి వందనం అనేటటువంటి నాటకాలను రచించటం అభినయించటం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక కథానువాదాలుగా సంగం శరణం గచ్చామి, సామ్రాట్ శాతవాహన అనేటటువంటి కథానికలను వారు రచించటం అభినయించటం రేడియోల్లో ప్రసంగించటం మొదలైనటువంటి కార్యక్రమాలు దూరదర్శన్ కేంద్రంలో కూడా వారి యొక్క నాటకాలు రావడం మనం చూసి ఉన్నాము. అంతేకాకుండా స్వామి వివేకానంద రచించినటువంటి ద సాంగ్ ఆఫ్ ద సన్షైన్ అనేటటువంటి గీతాలను తెలుగులోనికి అనువదించారు. బెజవాడ పోలీస్ స్టేషన్ చిత్ర నిర్దేశం ఒక విప్లవ గీతం అనేటటువంటి చిత్రంలో యువల గీతం రాసి ఉన్నారు. టీవీ రేడియోల్లో విద్యా సంస్థలకు వివిధమైనటువంటి అంశాలపైన గేయాలు రాశారు. నేషనల్ ఓపెన్ స్కూల్ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 9, 8, 10వ తరగతులకు తెలుగు వాచకాలను వ్రాసినారు. వివిధమైనటువంటి పత్రికల్లో దిన వార మాస పత్రికలకు పరిశోధన వ్యాసాలను సుమారుగా 20-30 వరకు వ్యాసాలు వ్రాసి ఉండిరి. టెలిఫిలిమ్స్కు కథా కథనము మాటలు రచించినారు. అంతేకాకుండా పాటలు, నటుడిగా
కుతుబ్ షాహా దర్బార్లో పొన్నకంటి తెలగనార్యుని యొక్క పాత్రను, అద్దంకి గంగాధర కవి పాత్రలను పోషించి ఉన్నారు. వీటికి అవార్డులు కూడా లభించి ఉన్నాయి. ఇక చిత్రకారునిగా కవి తైలవర్ణ చిత్రాలను రూపొందించి గొప్ప చాతురత కలిగినటువంటి వ్యక్తి. అనేకమైన రకరకాల చిత్రకళల్లో నేర్పరుడైన టీవీ భాస్కరాచారి గారు పలు పుస్తకాలకు ముఖ చిత్రాలను కూడా వేసి ఉన్నారు. 1975లో తెలుగు మహాసభల్లో సన్మానించబడినటువంటి వీరు గోధుమ గింజ పైన అక్షర చిత్రాల కళ పటిమ చూడవలసినటువంటిది. అంతేకాకుండా జాతీయ నాయకులు, దేవతామూర్తులు, శిలాశిల్పులు వీరందరినీ కూడా గోధుమ గింజ పైన అద్భుతమైనటువంటి చిత్రాలుగా వారి యొక్క రూపాలను చిత్రించినటువంటి బహు లేఖన చిత్ర కళాకారుడిగా ప్రశంసలు అందుకున్నటువంటి వారు. భారత యుద్ధము, కుడ్య శిల్పము రూపొందించారు. ఇది పలువురి మన్ననలను పొందినటువంటివి. ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి భాస్కరాచారి గారిని కోల్పోవడం విశ్వబ్రాహ్మణ జాతీయులకు తీరని లోటుగా చెప్పవచ్చు. అంతేకాకుండా శ్రీ రావుల చంద్రమౌళి గారు మొదలైనటువంటి కవుల యొక్క సహచర్యము, మంచి మిత్రులను సంపాదించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం టీవీ భాస్కరాచారి గారిని గురించి చెప్పుకోవచ్చు.